హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా ట్రీట్ చేయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మెటీరియల్ ఫాలో అవుతూ దాంట్లో ఉండే టాపిక్స్ ఆర్డర్లో వీడియోస్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి. సో ఏ మెటీరియల్ గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆ మెటీరియల్ లింక్స్ అని నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూసేవాళ్ళు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ నిన్నటి వీడియో చూసిన వాళ్ళు చివరి వరకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ అయిపోవడం చూస్తుంటారు. అక్కడ దాదాపుగా 1 hour 15 minutes నేను వీడియో రికార్డ్ చేశాను. కాకపోతే ఒక 25 minutes ముందు మైక్ ఛార్జింగ్ అయిపోయి సౌండ్ రికార్డ్ కాలేదు. దాదాపు 25 minutes ఆఫ్ వీడియో వేస్ట్ అయిపోయింది. అందుకనే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వీడియో ఎండ్ అయిపోవడం చూస్తుంటారు. సో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్, నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్. నిన్న మనం ప్రైమ్ నంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. 50 లోపు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 200 లోపు ఎన్ని ఉంటాయి, 1000 వరకు ఎన్ని ఉంటాయి. మీరు సపరేట్గా ఒక కౌంట్ చేసుకుని పక్కన నోట్ చేసి పెట్టుకుని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. 20 లోపు అయితే 8 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 100 లోపు అయితే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, యూజువల్గా మనం ప్రైమ్ నెంబర్స్ ఇది చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 39 కాదు, 41, so on. సో వీటిని 41, 43, చివరిగా 47 మీరు చూస్తే 50 లోపు ఉండే ప్రైమ్ నంబర్స్ ఇవి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఈ చూడండి, ఈ రెండు ప్రైమ్ నంబర్స్కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. అలాగే ఈ రెండు ప్రైమ్ నెంబర్స్కి మధ్య కూడా డిఫరెన్స్ 2 ఉంది. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. ఈ రెండిటికి మధ్య కూడా డిఫరెన్స్ 2 ఉంది. సో ఇలా ప్రైమ్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అని పిలుస్తాం. కవల ప్రధాన సంఖ్యలు లేదా కవల ప్రధానాంకాలు అని పిలుస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది డైరెక్ట్గా మీకు తెలిసి తీరాలి కంపల్సరీ. అంటే ట్విన్ ప్రైమ్స్, ఓకే, డిఫరెన్స్ 2 ఉంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం, అంతవరకు బాగానే ఉంది. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఒక 4-5 పేర్స్ ఇచ్చి కింద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పెయిర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అని అడగచ్చు. అంటే కింది వాటిలో ఏది కవల ప్రధాన సంఖ్యల జత కాదు అని అడుగుతారు. అంటే మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా 2 ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉంటుందని తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చూస్తే 20 లోపు 20 బిలో హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ దేర్ అని కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి, 3,5 ఒకటి, 5,7 ఒకటి, 11,13 ఒకటి, 17,19 ఒకటి. బిలో 20 20 లోపు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయి, లేదా కవల ప్రధాన సంఖ్యల జత డాష్. నంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ పెయిర్స్ బిలో 20 ఈజ్ డాష్ అని అడగచ్చు క్వశ్చన్. సో ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ లాగా తీసుకొచ్చి మన నోట్బుక్లో రాసుకొని, లేదా జస్ట్ ఒక చిన్న డేటా లాగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవడం కాకుండా, అసలు ఈ ఇన్ఫర్మేషన్ మీద లేదా ఆ డేటా మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాలి. ఇది ట్విన్ ప్రైమ్స్ గురించి. డిఫరెన్స్ 2 ఉంటే మనకి ట్విన్ ప్రైమ్స్ అంటాం. 20 లోపు అయితే మనకి 4 జతలు ఉన్నాయి. అండ్ 50 లోపు అయితే నేనేమైనా మిస్ అయినేమో చూడండి, 23, ఎస్ సరిపోయింది, ఏది మిస్ కాలేదు, ఎస్ కరెక్టే. 50 లోపు అయితే మాత్రం మీకు టోటల్గా 6 పెయిర్స్ వచ్చాయి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అకాడమిక్ సైడ్ లేదు కాబట్టి ఎగ్జామ్కి ఇంపార్టెంటా కాదా అన్న విషయం నేను చెప్పలేను, కానీ ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండ్ చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. డిఫరెన్స్ 2 ఉంటే ట్విన్ ప్రైమ్స్ ఉంటాం. డిఫరెన్స్ 4 ఉండేవి కూడా ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా ఇవి రెండు చూడండి, 3 and 7 డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. 7 and 11 డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. అలాగే 13 and 17 డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ 4 ఉంటుంది. అలాగే డిఫరెన్స్ 4 ఉండేవి ఇదిగోండి, ఈ రెండు డిఫరెన్స్ 4 ఉంటుంది. ఇలా డిఫరెన్స్ 4 ఉంటే వీటిని అంకుల్ ప్రైమ్స్ అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ వర్డ్ మనకి అకాడమిక్ సైడ్ బుక్స్ లో కనపడదు. కాకపోతే ప్రైమ్ నంబర్స్ అనేది కంప్లీట్ గా చాలా డిఫరెంట్ టాస్క్ అది. సో ప్రైమ్ నంబర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుతున్నప్పుడు నేను నోటీస్ చేసిన డిఫరెంట్ ప్రైమ్స్ లో డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు ఓకే, డిఫరెన్స్ 4 ఉంటే ఎలా, 6 ఉంటే ఎలా, 8 ఉంటే ఎలా అన్న దాని మీద కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఒకవేళ డిఫరెన్స్ 4 ఉండే ప్రైమ్ నంబర్ యొక్క పేర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఎన్ని వస్తుంది చూడండి, మనకి
3 and 7 ఒకటి వస్తుంది, అలాగే 7 and 11 ఒకటి, 13 and 17 ఒకటి, ఇదొకటి 1 2 3 4 5, 50 లోపు 5. డిఫరెన్స్ 1 ఉండే ప్రైమ్ నంబర్స్ పేరు ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇదిగోండి 2 and 3 ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ పేర్, ఇంకా వేరే పేరు ఏమి ఉండే ఛాన్స్ లేదు. పక్క పక్కన కాన్జిక్యూటివ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ 2కి 3కి మాత్రమే ఉంటుంది, వేరే దేనికి లేదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్వశ్చన్స్ ఎలా అడిగినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇది ప్రైమ్ నెంబర్స్ గురించి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, అంటే మనకు ఒక పెద్ద నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 173 అని ఒక నెంబర్ ఇచ్చాను, 173 అని ఒక నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేసే ప్రాసెస్ ని ప్రైమాలిటీ టెస్ట్ అని పిలుస్తారు. ప్రైమాలిటీ టెస్ట్ అని పిలుస్తారు. చెక్ చేసే ప్రాసెస్ ని ప్రైమాలిటీ టెస్ట్ అంటారు. యాక్చువల్గా యూనివర్సల్ గా అందరూ యాక్సెప్ట్ చేసే ప్రైమాలిటీ టెస్ట్ అనేది ఎక్కడ ప్రపంచంలో లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ థింగ్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎక్కువ మంది ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే, దీనికి అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ కనుక్కుంటారు. 173కి అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ లేదా నియర్ బై పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమన్నా ఉంటే దాని స్క్వేర్ రూట్. సో ఇప్పుడు 169 అనేది నియర్ బై పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, దీనికి స్క్వేర్ రూట్ వేస్తే 13 అవుతుంది కదా. సో ఇది ప్రైమ్ నెంబర్ అవునా కదా ఎలా చెక్ చేస్తామంటే, 13 వరకు ఉండే ఏ నంబరు ఈ 173ని డివైడ్ చేయలేకపోతే 173 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఐ రిపీట్, దీనికి అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ కనుక్కుంటాం, 13 ప్లస్ అవుతుంది. 13 వరకు ఉండే ఏ నెంబర్ అయినా దీన్ని డివైడ్ చేయగలిగింది అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ అని. డివైడ్ చేయలేకపోయింది అంటే ఇది ప్రైమ్ నెంబర్ అని. దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమాలిటీ టెస్ట్ గా చేస్తా ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మీకు పెద్ద నెంబర్ ఇచ్చి, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని మీకు ఒక 4-5 నెంబర్లు ఇదే కానీ అసలు అంత పెద్ద నెంబర్లు మనకి ఎలా తెలుస్తుంది మీకు డౌట్ రావచ్చు. సో ఇన్ దట్ సెన్స్ ఇది మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను మొబైల్తో వీడియో షూట్ చేస్తున్నాను, లాంగ్ కాబట్టి మధ్యలో ఆగిపోతుందేమని చెక్ చేసుకుంటూ ఉంటాను, ప్లీజ్ డోంట్ మైండ్. సో నౌ ఇది ప్రైమ్ నెంబర్స్ గురించి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ప్రైమ్ నెంబర్స్లోనే మనకి రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీరు 100 లోపు ఉండే నంబర్స్లో 17 and 73 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. నో డౌట్ ఇక్కడ 17 కనపడుతుంది, మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే 73 వస్తుంది. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్కి ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఉండే డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే, డిజిట్స్ తిప్పి రాసుకుంటే వచ్చే 71 and 37 ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే అవుతాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగచ్చు కదా, 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు వాటి అంకెలను మార్చి రాసినా ప్రధాన సంఖ్యలుగానే ఉంటాయి అని అడిగారు అనుకోండి. సో మీకు ఇవి రెండు మొత్తం, అంటే ఇప్పుడు ఇది తిప్పి రాసినా మీకు 17 వస్తుంది. మీకు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి 2 3 5 6 అట్లా ఉండొచ్చు. 4 2 2 ఒకటేసారి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మంది ఇవి 4ని కన్సిడర్ చేయాలా, ఈ రెండింటిని మాత్రమే కన్సిడర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ 4ని దెర్ ఇస్ అ స్పెసిఫిక్ నేమ్, పర్ఫెక్ట్ ప్రైమ్స్ అని. పర్ఫెక్ట్ ప్రైమ్స్ అని క్లియర్ గా తెలుగులో స్పెసిఫిక్ గా నేమ్ తెలియదు, నేను అనుకోవడం ఖచ్చిత ప్రధాన సంఖ్యలు అనొచ్చు. అంటే డిజిట్స్ అటు ఇటు మార్చినా దాని యొక్క క్యారెక్టర్ ని మార్చలేకపోతున్నాం. ఇక్కడ డిజిట్స్ మార్చినా కూడా ఇవి తప్ప 100 లోపు వేరేదేది లేదు. సో ఇలా మీరు రకరకాల ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. యాక్చువల్గా మనకి నంబర్ సిస్టమ్ లో ఉండే డిఫరెంట్ నెంబర్స్ గురించి కూడా నేను ఒక వీడియో ఇంతకుముందు చేశాను. నాట్ ఓన్లీ ఫర్ ప్రైమ్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగే టాక్సికమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటే ఏంటి, మెర్సిన్ ప్రైమ్స్ అంటే ఏంటి, ఇలా రకరకాల నెంబర్స్ గురించి మాత్రమే ఒక వీడియో చేశాను. మీకు వీలుంటే చూడండి అది. సో ఇది మీకు ప్రైమ్ నెంబర్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. దీని మీద కూడా చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. నేను యాక్చువల్గా ఇది ఫాలో అయ్యే చెప్తున్నాను. ఇక్కడ ఇది ఫాలో అవుతున్నప్పుడు ఆల్రెడీ నేను ఆ వీడియోలో సమ్మేషన్స్ ఎలా చేస్తామని చెప్పాను. ప్రైమ్ నెంబర్స్ గురించి అయిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, ఏకైక సరి ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్యల సంఖ్య. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మరీ లైన్ బై లైన్ నేను ఫాలో అవ్వట్లేదు, కానీ టాపిక్స్ అయితే ఇలాగే ఫాలో అవుతున్నాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ విని ఇక్కడ ఉండేవి మీరు ఫాలో అయినా డెఫినెట్ గా ఇక్కడ కంటిన్యూగా ఉండే క్వశ్చన్స్ మీరు క్లియర్ గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే,
నేను ఫాలో అవుతూ చూస్తున్నాను. పరస్పర అయిపోయిన ఇంకొక చిన్న విషయం ఇక్కడ, కోప్రైమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండ్ దీని తెలుగులో పరస్పర ప్రధాన సంఖ్యలు అని పిలుస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ అనే విషయం ఎందుకంటున్నానంటే చాలా మంది దీన్ని చూడగానే ప్రధాన సంఖ్య అలాగే ప్రైమ్ నెంబర్ అని కనపడుతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలేమో అనుకుంటుంటారు. బట్ క్లియర్ డెఫినేషన్ ఏంటి అంటే ద పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్, ద పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ వితౌట్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇది యాక్చువల్గా టెక్నికల్ డెఫినేషన్ ఏమి కాదు, జస్ట్ లైక్ దట్ ద మీనింగ్ ని క్యారీ చేయడానికి నేను చెప్తున్న సెంటెన్స్ అనుకోండి. ఎలాంటి ఉమ్మడి కారణాంకము లేనటువంటి రెండు ధనపూర్ణ సంఖ్యలని మనము పరస్పర ప్రధాన సంఖ్యలు అని పిలవచ్చు. ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ వర్డ్ చూడగానే ఇది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలేమో అనుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను. నేను ఇక్కడ ఇలా ఉంది, విచ్ ఆఫ్ దీస్ ఫోర్ ఈజ్ ఏ కోప్రైమ్స్ అని అడిగారు అనుకోండి. ఏ పేరు కోప్రైమ్స్ అనగానే చూడగానే 13, 39 ప్రైమ్ నెంబర్ కాదు, ఇవి ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, దేర్ఫోర్ నన్ అని పెట్టేస్తారు. ప్రైమ్ నెంబర్స్ కావు కాబట్టి నన్ అని పెట్టేస్తారు. బట్ క్లియర్ మీనింగ్ ఏంటి? ద పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ వితౌట్ ఎనీ కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ లేనటువంటి నంబర్స్ ని పెయిర్ ని మనం కోప్రైమ్స్ అని పిలుస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే 12 కి మీరు ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2, 3, 4, 6, 12 ఇవి ఫ్యాక్టర్స్. అదే 35 కి రాస్తే 1, 5, 7, 35. మీరు చూస్తే 1 అనేది ఆల్వేస్ విల్ బి ఏ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్, ఈవెన్ ఫర్ 1 ఆల్సో. 1 కి కూడా ప్రైమ్ నెంబర్ కి కాంపోజిట్ నెంబర్ కి ఎలాంటి తేడా లేకుండా ఏ నెంబర్ కైనా, ఏ పాజిటివ్ ఇంటీజర్ కైనా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 1 కాకుండా మిగతా ఏ నెంబర్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి కామన్ నెంబర్ లేదా కామన్ ఫ్యాక్టర్ లేదు. కాబట్టి 12 and 35 ని మనం కోప్రైమ్స్ అని పిలవచ్చు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అని పిలవచ్చు. సో ఇప్పుడు ఇది మీకు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతుంది. చాలా మంది ఇక్కడ ప్రైమ్ నెంబర్ అన్నారు, ఇది 12 ప్రైమ్ కాదు, 35 ప్రైమ్ కాదు, 12 ప్రైమ్ కాదు, 20 ప్రైమ్ కాదు, 13 ఒకటే ప్రైమ్, 39 ఇది 39 ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ నన్ను ఉన్నది. సో ఇవేవి ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి డైరెక్ట్ గా నన్ను పెట్టేస్తారు. ఇలా అనలైజ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రైమ్ నెంబర్ వేరే, కోప్రైమ్స్ వేరే. కోప్రైమ్స్ వేరే. కోప్రైమ్ అని సింగులర్ లేదు, పరస్పర ప్రధాన సంఖ్య అని ఏకవచనం లేదు, పరస్పర ప్రధాన సంఖ్యలు అనే బహువచనమే ఉంది. అది కూడా జతలాగానే, కామన్ ఫ్యాక్టర్ లేనటువంటి నెంబర్స్ ని జత అని అంటున్నాం. అంటే మీరు థర్డ్ నెంబర్ కూడా రావచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఇది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇకపోతే మనం ఎప్పుడు ప్రైమ్ నెంబర్స్ అనగానే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. 5 కాంపోజిట్ అనగానే మీకు అందరికీ తెలిసిందే, కాంపోజిట్ నంబర్ అనగానే 2+ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సంయుక్త సంఖ్య, తెలుగులో అయితే సంయుక్త సంఖ్య అనగానే 2+ అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. ఫైన్, బానే ఉంది. ఒక నెంబర్ కి 2 కారణాంకాలు ఉంటే, ఒక పాజిటివ్ ఇంటీజర్ కి, ధనపూర్ణ సంఖ్యకి కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య లేదా ప్రైమ్ నెంబర్ అని పిలుస్తామని డిస్కస్ చేస్తున్నాం. 2 కంటే ఎక్కువ ఉంటే సంయుక్త సంఖ్య. 2 కంటే ఎక్కువ అంటే ఎన్ని అని? 3, 4, 5, 6 అన్నిటికీ ఒకటే ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా అంటే డెఫినెట్ గా వేరువేరుగానే ఉంటాయి. మరి ఒక నంబర్ కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కుంటాం అన్నదే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్. ఆఫ్ కోర్స్ నేను
ఫాలో అవుతున్న మెటీరియల్ కూడా నెక్స్ట్ టాపిక్ అదే. సో ఒక నంబర్కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇచ్చిన కాంపోజిట్ నంబర్కి సంయుక్త సంఖ్యకి ఎలా కనుక్కుంటామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వి గో విత్ 35 ఇందాకే చూసాం మనం. 1, 5, 7, 35 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 35కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటే ఆ నంబర్ని పక్కన తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాం. ప్రైమ్ నంబర్స్ తోనే ఫ్యాక్టరైజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇదేమో రాయొచ్చు మనం, 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, ఘాతాంక రూపంలో రాస్తాం. ఇలా రాస్తాం. రాసిన తర్వాత నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35, అంటే ఇంత డీటెయిల్ గా రాయాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోవాలని కాబట్టి డీటెయిల్ గా రాస్తున్నాను. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 ఏంటంటే, ఈ పైన ఏవైతే పవర్స్ కనపడుతున్నాయో ప్రతి పవర్ కి 1 యాడ్ చేస్తాం. అక్కడ ఎంతన్నా ఉండనివ్వండి 1 యాడ్ చేస్తాం. 2 into 2 4 అవుతుంది. సో ఇందాక మనకి 35కి 1, 5, 7, 35 4 వచ్చాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వి గో విత్ అనదర్ నంబర్, అంటే ఇది ఫస్ట్ వన్ అనుకుందాం, సెకండ్ వన్. సో లెట్ us టేక్ 68 తీసుకుందాం. 68 పక్కన తీసుకుంటే 2తో 34, మళ్ళీ 2తో 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి 1. సో దీని ఏమని రాయొచ్చు మనం, 2 పవర్ 2 ఇంటూ 17 పవర్ 1 అని రాయొచ్చు. సో నేనేమన్నాను, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 68 ఈక్వల్ టు పైన ఉండే పవర్, ప్రతి పవర్ కి 1 యాడ్ చేయాలి. 3 into 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 6. అంటే 68కి 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒక ఇచ్చిన ప్రైమ్ నంబర్ కాకుండా ఇచ్చిన కాంపోజిట్ నంబర్ కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటే మీరు ఈ మెథడ్ ఫాలో అవుతారు. అండ్ దిస్ ఇస్ స్టాండర్డ్ మెథడ్. దీనికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ లేవన్నది అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలో అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఒక ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలి, సో అదే కనపడతా ఉంది. సో ఆ టాపిక్ గురించి ఇంకా దీని మీద రకరకాల క్వశ్చన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్స్ కూడా మీరు జస్ట్ పైన ఉన్నవి ఫాలో అవుతా ఉంటే క్వశ్చన్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ దెన్ సమ్మేషన్ ఆఫ్ సిరీస్ మీద కూడా నెంబర్స్ ఇచ్చారు. సో సో ఇది ఇప్పటివరకు మనం లాస్ట్ వీడియోలో అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏంటి, ఆ నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఎలా ఫార్ములాస్ ఫాలో అవుతాం, అలాగే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్ అవునా కాదని ఎలా చెక్ చేస్తాము అంటే ప్రైమాలిటీ టెస్ట్ అంటాం. అలాగే కాంపోజిట్ నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయని తెలుసు. మరి ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాము అంటే ఇదిగో బేస్డ్ ఆన్ దిస్ వన్ కనుక్కుంటాం. ఏ నెంబర్ అన్నా తీసుకోండి, డెఫినెట్గా ఇదే మెథడ్ ఫాలో అవుతారు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నంబర్ కనుక్కోవడానికి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ వేరే మెథడ్ కానీ వేరే షార్ట్ కట్ కానీ ఉందని నేను అనుకోవట్లేదు. సపోజ్ ఇన్ కేస్ వేరే మెథడ్ ఉందనుకుంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు మెన్షన్ మీ ఇన్ కామెంట్స్. నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. సో నాకు తెలిసి ఇది ఒక్కటే మెథడ్ ఉందని నేను అనుకుంటాను, ఎప్పుడో నెంబర్ థియరీ బుక్స్ చదువుతున్నప్పుడు లేదా నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది. నెక్స్ట్ యూనిట్ డిజిట్స్, ఒకట్ల స్థానంలోని అంకెలని కనుక్కోవడము అని ఒక టాపిక్ ఏదో ఉంది. దీని తర్వాత సో ఒకట్ల స్థానంలోని అంకెలను గుర్తించుట లేదా కనుగొనుట. సో ఎలా మల్టిప్లికేషన్స్ లో అలాగే హైయెస్ట్ పవర్స్ వచ్చినప్పుడు ఎట్లా, ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఈ టాపిక్ చెప్పాను, బట్ ఎలాగో మనం కంటిన్యూగా ఫాలో అవుతున్నాం కాబట్టి దీన్ని ఫాలో అవుదాం. ఎక్స్క్యూజ్ మీ. సో యూనిట్ డిజిట్స్, అదే తెలుగులో అయితే ఒకట్ల స్థానంలోని అంకెలు. ఏంటిది ఒకట్ల స్థానంలోని అంకెలు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నార్మల్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కాకుండా అసలు మనం క్యాలిక్యులేట్ చెయ్యాలని మీరు క్యాలిక్యులేటర్స్ తీసుకున్నా ఇంపాసిబుల్ అనిపించేవి కొన్ని ఉంటాయి. సపోజ్ 23 పవర్ 756 ఇలా రాస్తా. 23 పవర్ 756 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి అంటే 23 అనే నంబర్ని 756 టైమ్స్ మీరు రాసుకొని మధ్యలో మల్టిప్లికేషన్ చేయాలి. 23 ఇంటూ 23 ఇంటూ 23 ఇంటూ 23. ఎంత ఎక్స్ట్రాడినరీగా క్యాలిక్యులేట్ చేసే వాళ్ళైనా
మినిట్స్లోనో అవర్స్లోనో క్యాలిక్యులేట్ చేయలేదు. ఇది ఖచ్చితంగా దీన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెంబర్ రాయాలంటే కూడా బోర్డు సరిపోదు. 23 × 756 ఊరికే చూడ్డానికే తప్ప మనం క్యాలిక్యులేషన్స్ కూడా ఇమాజిన్ చెయ్యలేనటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. దీనికి మీరు క్యాలిక్యులేట్ చేస్తే చేయడమే ఇంపాసిబుల్ అని చెప్తున్నాను. ఇంపాసిబుల్ అంటే టూ డిఫికల్ట్ అని చెప్తున్నాను. టూ డిఫికల్ట్ అయిన దీన్ని మీరు చేస్తే చివర్లో వచ్చే యూనిట్ డిజిట్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అరే బాబు ఇది క్యాలిక్యులేట్ చేయడమే కష్టమైన విషయము, మళ్ళీ దాంట్లో నువ్వు యూనిట్ డిజిట్ కనుక్కోమంటున్నావు ఏంటి అని కొంతమందికి రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్ లాజికల్గా ఆలోచించడం మొదలు పెడితే మ్యాథమెటిక్స్లో బాగా మనల్ని భయపెట్టేవన్నీ ఈజీగానే మనకి లొంగుతాయి. థింగ్ ఏంటంటే మనం చూసి భయపడడం కాకుండా మామూలుగా హ్యూమన్ బ్రెయిన్కో, హ్యూమన్ క్యాలిక్యులేటర్కో, నార్మల్ క్యాలిక్యులేటర్కో ఇది అసలు మీకు స్క్రీన్లో కూడా పట్టదు కదా. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా కూడా, చెప్పాలనుకున్నా కూడా, రాసుకోవడం కూడా కష్టం కదా. ఇలాంటి చోట మనం ఇలాంటివి ఎలా కనిపెడతాం? ఒక పెద్ద నెంబర్ రాసుకుంటూ వెళ్తే చివర్లో వచ్చే నెంబర్ని యూనిట్ డిజిట్ అంటాం. అది అడుగుతున్నాం. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఒక ప్రాపర్ లాజిక్ అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాని పవర్ని రైజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు మనకి చివర్లో కొన్ని డిజిట్స్ వస్తూ ఉంటే అవి కూడా రిపీటెడ్గా ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 2 తీసుకుందాం. సరే, ఇక్కడ ఎలాగో 3 ఉంది కదా, 3ఏ తీసుకుందాం. 3కి పవర్లో 1 పెట్టుకుందాం. 3కి పవర్లో 1 పెట్టుకుంటే ఏమవుతుంది? 3a వస్తుంది. 3కి పవర్లో 2 పెట్టుకుందాం, 9 వస్తుంది. 3కి పవర్లో 3 పెట్టుకుందాం, వాల్యూ 27 అవుతుంది. నాకు 27తో పని లేదు, చివర్లో ఏం డిజిట్ వస్తుంది? 7 వచ్చింది. 3 పవర్ 4 తీసుకుందాం. 27 × 3 81 వచ్చింది, అంటే 1 వచ్చింది. 3 పవర్ 5 తీసుకుందాం. 81 × 3 243 వచ్చింది. 243 అంటే నాకు కావాల్సింది ఓన్లీ 3. 3 పవర్ 6 తీసుకుందాం. 243 × 3 729 అవుతుంది, అంటే మళ్ళీ 9 వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే 3 వచ్చింది, 9 వచ్చింది, 7 వచ్చింది, 1 వచ్చింది, మళ్ళీ సైకిల్ రిపీట్ కావడం స్టార్ట్ అయింది. అంటే ఈ 3971 అనేది సైకిల్ లాగా రొటేట్ అవుతూనే ఉంటుంది మీరు పవర్స్ ని కంటిన్యూగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. సో ఎంత పవర్ అన్నా ఉండనివ్వండి, దీని వాల్యూ ఎంతన్నా ఉండనివ్వండి, వాల్యూ ఎంత పెద్దగా రానివ్వండి, కానీ చివర్లో వచ్చే డిజిట్ మాత్రం సైకిల్ లాగా 3971 రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఈ 756 పవర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి టోటల్గా 1 2 3 4 డిజిట్స్ రిపీటెడ్గా సైకిల్ లాగా అవుతున్నాయి. కాబట్టి ఎన్ని కంప్లీట్ సైకిల్స్ ఉన్నాయి? ఇక్కడ సైకిల్ అంటే మనకి 4. ఎన్ని కంప్లీట్ సైకిల్స్ ఉన్నాయి? ఇక్కడ ఎందుకు 3 గురించి మాట్లాడుతున్నామంటే కింద బేస్లో ఉండే నెంబర్లో కింద బేస్లో 3 ఉంది, యూనిట్ డిజిట్లో 3 ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఇప్పుడు పైన ఉండే పవర్ని 756 తీసుకొని దీన్ని 4తో డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది? 4 1 * 4 అవుతుంది, 35 4 8 * 32 అవుతుంది, 36 4 9 * 36 అవుతుంది. రిమైండర్ 0 వచ్చింది. జస్ట్ ఫర్ చేంజ్ ఇక్కడ 757 పెట్టుకుంటున్నాను నేను, జస్ట్ చిన్న చేంజ్ కోసం అంతే. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 7 అవుతుంది. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? 1. రిమైండర్ 1 వస్తే 3 పవర్ 1 అంటే రిమైండర్ 1 వచ్చింది కాబట్టి దీంట్లో యూనిట్ డిజిట్ 3 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 758 ఉందనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ 2 వస్తుంది కదా. 3 పవర్ 2కి యూనిట్ డిజిట్ ఎంత? 9. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 9 అవుతుంది. ఒకవేళ 759 ఉందనుకోండి, రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తే ఇక్కడ ఏముంది? డిజిట్ 7 వస్తుంది. ఒకవేళ ఇక్కడ 750 ఇందాక ఏమొచ్చాం మనకి 8 9 760 వచ్చింది అనుకోండి, లేదా ఇందాక వచ్చినట్టు 0 వచ్చింది అనుకోండి, 4 వచ్చే ఛాన్స్ లేదు. 4తో డివైడ్ చేస్తున్నప్పుడు 4 వచ్చే ఛాన్స్ లేదు. 4 వచ్చినా 0 వచ్చినా ఇది తీసుకుంటాం, 1 వచ్చినట్టు. సో ఇప్పుడు ఇందాక మనం రాసింది ఏంటి? 756 వాళ్ళు అడిగింది. ఇక్కడ మారుస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చి 756 రిమైండర్ ఎంత? 0. సో 1 వస్తే ఇది, 2 వస్తే ఇది, 3 వస్తే ఇది, 4 వచ్చే ఛాన్స్ లేదు, 0 వస్తే ఇది. ఈ యూనిట్ డిజిట్ ఏమైతే ఉంటుందో అక్కడ అది. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ మనకి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 1. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈ నంబర్ ఎంత పెద్దగా ఉందో మనకు అనవసరం, దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కూడా మనకు అనవసరం.
ఈ నంబర్ రాసుకుంటూ వెళ్తే చివర్లో మనకి 1 అనే యూనిట్ డిజిట్ వస్తుంది, 1 లేదా యూనిట్ డిజిట్ లో 1 వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ ప్రతి నంబర్ కి ఇలాగే 4 ఉంటాయా అంటే మనం చెప్పలేం. సో ఇక్కడ ఒక్కసారి మీరు చిన్న అబ్జర్వేషన్ తీసుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒక నంబరు సపోజ్ 30 ఉంది అనుకోండి, పైన పవర్ మీరు ఎంత పెద్ద నెంబర్ అన్నా పెట్టండి, ఇది ఎంతన్నా క్యాలిక్యులేట్ చేయండి, చివర్లో ఏమొస్తుంది, ఇక్కడ 0 ఉంటే 0నే వస్తుంది. అదే 30 ప్లేస్లో 31 పెట్టుకుంటున్నాం అంటే ఇక్కడ 1 పెట్టుకుంటాం, 1 నుండి ఇదే పవర్ వేద్దాం, ఏమొస్తుంది, 1కి 1నే వస్తుంది. ఎందుకంటే 1 స్క్వేర్ 1, 1 పవర్ 3 1, 1 పవర్ 5 1 అవుతుంది కాబట్టి. అలాగే మరి ఈ రెండింటికైనా అంటే సపోజ్ 5 తీసుకోండి, అంటే ఇదే నెంబర్ రిపీట్ చేస్తున్నాను, అంటే ఈ యూనిట్ ప్లేస్ లో ఉండే నెంబర్ మార్చుకుంటూ వెళ్తున్నాను. 7 5 6 3 ఏదన్నా పెట్టుకోండి, మీకు డిజిట్ 5 వస్తుంది. మరి ఈ మూడింటికేనంటే 6 ఉన్నా సరే 6ఏ వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫర్ 0 1 5 6 we get same unit digits, అవే అంకెలు వస్తాయి. అంటే ఏదైనా నెంబర్లో చివర్లో 0 ఉండి దానికి నెత్తి మీద పవర్ ఎంత పెద్దదన్నా ఉండనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద బిగ్గెస్ట్ పవర్ ఇట్ హ్యాస్, డెఫినెట్ గా సేమ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో 0 ఉంటే 0 వస్తుంది, 1 ఉంటే 1 వస్తుంది, 5 ఉంటే 5 వస్తుంది, 6 ఉంటే 6 వస్తుంది. ఇక్కడ కనపడుతున్న ఈ 4 డిజిట్స్ కాకుండా మనకుండే టోటల్ 10 డిజిట్స్ లో 4 పక్కకి వెళ్ళిపోయి మరి మిగిలిన డిజిట్స్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అలాగే 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. సో వీటి గురించి ఆలోచిస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి 3 గురించి చెప్పేసాం కదా, క్లియర్ గా డీటెయిల్ గా మాట్లాడదాం. ఇక్కడ ఫర్ 2 అని రాస్తున్నాను. ఫర్ 2 2 పవర్ 1 2 వస్తుంది, 2 పవర్ 3 4 వస్తుంది, సారీ 2 పవర్ 2 4 వస్తుంది, 2 పవర్ 3 8 వస్తుంది, 2 పవర్ 4 16 అవుతుంది అంటే 6 వస్తుంది, 2 పవర్ 5 32 అవుతుంది అంటే మళ్ళీ 2 రిపీట్ అవుతుంది. అంటే దాని అర్థం 2కి 4 డిఫరెంట్ డిజిట్స్ వస్తాయి. అదే ఫర్ 3 ఇందాకే మాట్లాడాం, 3 పవర్ 1 3 అన్నాం, 3 పవర్ 2 9 అన్నాం, 3 పవర్ 3 7 అన్నాం, 3 పవర్ 4 1 అన్నాం, మళ్ళీ 3 పవర్ 5కి వెళ్తే 3 రిపీట్ అవుతుంది కాబట్టి దీనికి 4 వస్తుంది. ఇక్కడ ఫర్ 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఫర్ 4 పవర్ 1 4 అవుతుంది, 4 పవర్ 2 6 అవుతుంది. యూనిట్ డిజిట్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం మనం, ఓన్లీ యూనిట్ డిజిట్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం, మనం వాల్యూస్ గురించి మాట్లాడట్లేదు. యూనిట్ ప్లేస్ లో వచ్చే నెంబర్ 6 వచ్చింది. 4 పవర్ 3 ఎంత అవుతుంది, 64 అవుతుంది. అంటే 64 అంటే మళ్ళీ 4 రిపీట్ అవుతుంది. సో 4కి 2 డిజిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 6 అక్కడ వచ్చేసాయి. నెక్స్ట్ ఫర్ 7 చూడండి, 7 పవర్ 1 7, 7 పవర్ 2 ఎంత 49, 7 పవర్ 3 ఎంత వస్తుంది 343 వస్తుంది, 3 వచ్చింది. 7 పవర్ 4 343 ఇంటూ 7 వేస్తే నెంబర్ ఏదైనా రావచ్చు, చివర్లో 1 వస్తుంది. మళ్ళీ 7 పవర్ 5 తీసుకుంటే 7 రిపీట్ అవుతుంది. అంటే 7కి 4 డిజిట్స్ వచ్చాయి. అదే ఇంకా ఏమున్నాయి మనకి, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 6 అక్కడ వచ్చాయి, 7 వచ్చింది. 8 పవర్ 1 8 పవర్ 2 64, 8 పవర్ 3 64 ఇంటూ తీసుకోండి 2 వస్తుంది, 8 పవర్ 4 6 వస్తుంది, మళ్ళీ 8 పవర్ 5 చేస్తే 8 రిపీట్ అవుతుంది. అంటే 8కి 4 వస్తాయి, దీనికి 2 వస్తాయి. చివరిది ఫర్ 9 చూడండి ఏమొస్తుందో, 9 పవర్ 1 9 అవుతుంది, 9 పవర్ 2 81 1 అవుతుంది, మళ్ళీ 9 పవర్ 3 తీసుకుంటే 729 మళ్ళీ 9 వచ్చింది. అంటే 9కి 2 వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ 0కి 1కి 5కి 6కి సేమ్ డిజిట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే 2 3 4 7 8 నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడగడమే
ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ అని పెడుతున్నాను. అంటే క్వశ్చన్ కింద వాళ్ళు ఎంత పెద్దదన్నా ఇవ్వనివ్వండి, ఇలా ఇచ్చి సపోజ్ ఇప్పుడు 47/749 అని అన్నాడు అనుకోండి. 47/749 ఆ వాల్యూలో యూనిట్ డిజిట్ అంతే అనగానే మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్ తెలిస్తే అప్పటికప్పుడు మీరు చేయొచ్చు కూడా. విత్ ఇన్ 1 minute మీరు సాల్వ్ చేయొచ్చు. ఇది నో ప్రాబ్లం. అంత పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండే కాన్సెప్ట్ ఏం కాదు ఇది. 7కి మనకి ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 4 వచ్చాయి. సో 749 వాళ్ళ పవర్లో ఏదైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని 4తో 4 1 jar 4 34 వచ్చింది, 4 8 jar 32, 29 వచ్చింది, 4 7 jar 28, 1 వచ్చింది. రిమైండర్ 1 వస్తే, సో మనం ఇక్కడ 7 గురించి కదా మాట్లాడుతున్నాం, మళ్ళీ మీరు 4కి వెళ్ళిపోకండి. 7 గురించి రిమైండర్ 1 వస్తే 7/1 7 వచ్చింది. సో దీని ఆన్సర్ వచ్చేసి యూనిట్ డిజిట్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఒకవేళ అక్కడ 750 ఇచ్చి ఉంటే రిమైండర్ 2 వచ్చేది, రిమైండర్ 2 వచ్చి ఉంటే 9 వచ్చి ఉండేది. సో ఇలా మనకి యూనిట్ డిజిట్ మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇంత సింపుల్ గా అడగకుండా దీన్ని ఇంకా చూడండి. ఒకసారి చూడండి, 49/747 అని ఇస్తారు. ఇక్కడేమో 47/749. దీనికేమో ఏమొచ్చింది మనకి? యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. మరి దీనికి ఎంత వస్తుంది? 9కి ఎన్ని డిజిట్స్? 2. సో పైన ఉండే 747ని 2తో డివైడ్ చేస్తే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 కదా వచ్చేది. ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 అంటే 2తో స్పెసిఫిక్ గా మీరు డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో రిమైండర్ 1 వస్తుంది. సో రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 9/1 ఎంత ఉంది? 9. అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత? 9. సో ఇది రెండు మల్టిప్లై చేస్తున్నారు ఇక్కడ. సో 9 7 jar ఎంత అవుతుంది? 63 అవుతుంది. అంటే ఇక్కడ 9 7 అంటే మనం మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ యూనిట్ డిజిట్ తో యూనిట్ డిజిట్ మల్టిప్లై చేసి కదా కంటిన్యూ అవుతాం. 63లో 6 క్యారీ అయిపోయి చివర్లో 3 రాస్తాం. అంటే ఈ ఎంటైర్ ప్రొడక్ట్ కి లేదా మల్టిప్లికేషన్ కి యూనిట్ డిజిట్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సో ఇక్కడ మీకు కనపడుతున్నది ఇదేం పెద్ద మన బుర్రలు బద్దలు కొట్టుకునే కాన్సెప్ట్ అయితే ఏమీ కాదు. కాకపోతే యూనిట్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా వండర్ఫుల్ లాజిక్. ఇది ఓన్లీ లాజికల్ గా అప్రోచ్ అయిన తప్ప పెద్ద ఫార్ములా బేస్డ్ థింగ్ ఏం కాదు. ఇవి మీరు ఈ 2కి 4 ఉంటాయి, 3కి 4 ఉంటాయి, ఇవే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అబ్బా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని. బట్ కన్ఫ్యూజ్ కాకుండా పైన పవర్ లో ఏమిస్తే ఆ పవర్ పక్కకు తీసుకోవడం. ఈ డిజిట్ కి అంటే ఇక్కడ కనపడుతున్న యూనిట్ డిజిట్ కి ఎన్ని డిఫరెంట్ డిజిట్స్ ఫామ్ అవుతాయో దాంతో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ ని బట్టి ఆ దగ్గరకు వచ్చి అంటే మీరు అప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్ మీద మీరు రాయొచ్చు. ఇది నో ప్రాబ్లం అట్ ఆల్. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు ఓన్ గా చేస్తే మేబీ ఫస్ట్ టైం 2 times 3 times మీకు కొంచెం టైం పట్టచ్చేమో, కానీ వన్స్ లాజిక్ కరెక్ట్ గా పట్టుకున్నారంటే మీరు విత్ ఇన్ 1 minute లోనే మీరు సాల్వ్ చేసేయచ్చు. కొంచెం క్యాలిక్యులేషన్స్ ఇట్లా ఉన్నప్పుడు మనం టైం అడ్జస్ట్ చేసుకుంటుంటాం. అంటే కొన్ని క్వశ్చన్స్ మనకి మెమరీ బేస్డ్ ఉంటాయి, అక్కడ తక్కువ టైం పడుతుంది. ఆ టైం తీసుకొచ్చి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ దగ్గర వాడుతూ ఉంటాం. సారీ కరెంట్ పోయింది అందుకని ఆగిపోయింది. సో అది ఇక్కడ మనకు ఉండే ఈ ఒకట్ల స్థానం గురించి మీరు చూస్తే మెటీరియల్లో సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినా ఎంత పెద్ద నంబర్ కనపడినా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది కేవలం ఆ నెంబర్ లో ఉండే యూనిట్ డిజిట్, దాని నెత్తి మీద ఉండే పవర్. ఈ రెండింటితోనే మనకి పని తప్ప కింద బేస్ లో ఉండే నెంబర్ తో చూడండి. ఇందాకే చెప్పాను నేను, ఒకసారి ఇట్లా స్క్రీన్ దగ్గరికి చూపిస్తున్నాను. ఇలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందని కూడా అడుగుతూ ఉంటారు. ఏదైనా మనం ఇదే లాజిక్ ఫాలో అవుతాం. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్ని దీని మీదే ఉన్నాయి. ఇక దీని తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ అంటే ఇప్పటి వరకు ఏవైతే టాపిక్స్ నేను డిస్కస్ చేశానో వాటి మీద రకరకాల క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ ఇన్ఫర్మేషన్ మనకి అకాడమిక్ సైడ్ లేదా టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడ కనపడవు, కానీ మోడల్ పేపర్స్ లోను ఇంతకుముందు పేపర్స్ లోను మీరు డెఫినెట్ గా క్వశ్చన్స్ చూశారు. ఇవి చాలా చోట్ల మీరు గమనించే ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్. ఈవెన్ ఫర్ పేపర్ 1 ఆల్సో, టెట్ పేపర్ 1 లోను అండ్ ఈవెన్ ఎస్జిటి పేపర్స్ లో కూడా ఇవ్వడానికైతే డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. అంటే ఇదేం మరీ అర్థం చేసుకోలేని లేదా 10th క్లాస్ పిల్లలకి మాత్రమే చెప్పే విషయం ఏం కాదు. నార్మల్ గా ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే విషయం 8th క్లాస్ లోనే వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ లో నుంచి ఎస్జిటి పేపర్ లో అలాగే టెట్ పేపర్ 1 లో కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు.
రాకపోతే వెల్ అండ్ గుడ్, ఇంతకన్నా ఈజీగా వస్తే హ్యాపీయే. బట్ దీనికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్పడమే నా ఉద్దేశం. ఇది హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నాను, ఎందుకంటే కరెంట్ కూడా పోయింది. సో మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్ గురించి నేను మాట్లాడతాను. సో నాకు ఇక్కడ ఉండే కంటెంట్ లిస్ట్ చూస్తూ ఉంటే ఓన్లీ నెంబర్ థియరీకే అట్లీస్ట్ ఒక 3 to 4 వీడియోస్ పట్టేటట్లుంది. ఓకే, నెంబర్ సిస్టమ్కి ఒక 3 to 4 వీడియోస్ పట్టేటట్లుంది. సో ఈ వీడియో ఇక్కడతో ఆపుతున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.